కలకత్తాలో ఆర్జికర్ జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం నిరసిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 4000 మంది విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోకు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్పై అత్యాచారం సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్లకే భద్రత లేకుంటే సాధారణ వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి చోటు చేసుకుంటున్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా చట్టాలను అమలు చేయాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రతిష్టంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా అత్యాచారాలు జరిగితే భవిష్యత్తులో కనీస వైద్యానికి సంబంధించి విద్యార్థులు చదువుకున్న దానికి భయభ్రాంతులు గురవుతారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి అన్యాయం జరిగిన విద్యార్థికి న్యాయం జరిగి ఇక మీదట ఏ అత్యాచారాలు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మరియు కార్యదర్శులు వీరాచారి, ప్రేమ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు వీరపోగు వంశీ, వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ యాజమాన్యం, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఆల్బర్ట్, నరసింహ, చరణ్, షరీఫ్, కిషోర్, మణి, బాబు, షఫీ తదితరులు పాల్గొన్నారు. మట్టాయి చక్కైతుంటే జిల్లా పోరుమాల మండలంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ పట్టణ ఆధ్వర్యంలో మరియు ఎస్విడిసి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కోల్కతాలో జరిగేటువంటి మహిళలపై జూనియర్ డాక్టర్పై అత్యాచారం సంఘటన ఈరోజు నిరసనగా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా అమ్మాయికి జరిగే అత్యాచారం దగ్గర 5 రోజులు అవుతున్నా ఎన్నో నిరసనలు కానీ కార్యక్రమాలు కానీ బంద్ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఏమి అతనిపై ఏ చర్యలు తీసుకోకుండా ఏ విచారణ చేపట్టకుండా జరుగుతూ ఉంది. దీనిపై ఇలా ఉంటే నాడు భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా చదువుకొని ముందుకు వస్తారని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడు విద్యా వైద్యం ముందు మనకు ముఖ్యం. కానీ వైద్యం వేసినటువంటి విద్యార్థులకే న్యాయం జరగలేకపోతే మిగతా విద్యార్థులకు కానీ మిగతా సమాజానికి ఏం జరగదని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్రం కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారతదేశవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరియు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన చేపడతాము. న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థులు కలిసి ఆందోళన చేపడతామని మేము తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. డాక్టర్కి జరిగిన విషయం రేపు నెక్స్ట్ జనరేషన్కి గర్ల్స్కి ఎలా సేఫ్టీ అవుతుంది, బాయ్స్
రేపు అసలు ఈ డెమోక్రసీ గర్ల్స్ సేఫ్టీ ఉందా బాయ్స్ ఇండికేషన్కి గర్ల్స్ కావాలా వద్దా